నమస్కారం. ఈ రోజు మన విశేషాలు ఏంటో చూసేద్దాం. బ్రోచర్లు చూసి బోల్తా పడద్దు, అడ్వాన్సులు తీసుకుని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్ళు, ఫ్లాట్లు స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రెరా రిజిస్ట్రేషన్ అనేది చూసుకోండి. అందులో 18 రకాల ఆధారాలు వెరిఫై చేసుకోవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ తనిఖీ చేయాలి అని చెప్పి కంపల్సరీ చెప్తున్నారు. గాడిన పడుతున్న ఇండిగో సర్వీస్ ఏంటంటే ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ పరిస్థితి. రిఫండ్ల రూపంలో 610 కోట్లు జారీ. ఈ స్థితి ఎందుకు వస్తుందంటే నైట్ టైమ్స్ ఎక్కువగా సర్వీసులు నడవడం వల్ల పైలట్లు అనేది ఇబ్బంది పడిపోతున్నారట. అందుకోసం ఇది వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి పైలట్లని తయారు చేస్తున్నారు. అంటే మీన్స్ పైలట్లను సిద్ధం చేస్తున్నారు. ఎక్కువ మంది పైలట్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావని చెప్పి దానికి కొంత సమయం పడుతుంది, వేచి చూడండి అని చెప్తున్నారు. నిర్లక్ష్యాగ్నికి నిండు ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్లో రాత్రి అగ్ని ప్రమాదం, అనుమతులు లేని నిర్మాణం, 25 మంది దుర్మరణం. ఊపిరాడికే ఎక్కువ మంది మృతి, అందులో 5 పర్యాటకులు, 20 మంది సిబ్బంది ఉన్నారు. 5 లక్షల గొంతుకలతో గీతాపట్నం అనే కార్యక్రమాన్ని కోల్కతాలోని బ్రిగేడ్ మైదానంలో లక్షల మంది గొంతుతో శ్రీకృష్ణుని నామస్మరణాన్ని జపించారు. డాలస్లో తెలుగు డయాస్పొరాకి హాజరైన మంత్రి లోకేష్ గారు అక్కడ స్థానిక ప్రజలతో చెప్తున్నారు, చదువుకొని ఇంత దూరం వచ్చి జాబ్ సీకర్స్గా ఉన్న మీరు జాబ్ క్రియేటర్స్గా తయారవ్వాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్తున్నారు. రాబోయే విదేశాల్లో చదువుకోవడానికి మీకు కళ్ళలకు రెక్కలు పేరుతో అండగా నిలుస్తామని చెప్తున్నారు. తెలుగువారి గౌరవాన్ని ఎన్టీఆర్ గారు దేశానికి చాటి చెప్పారు. అలాగే అభివృద్ధి చేసి ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు గారు ముందున్నారు. అలాగే ఇదివరకు ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీతో ఇంకా స్పీడ్ని పెంచుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం స్పీడ్కి బ్రాండ్ అని చెప్తున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణుని మఠంలో లక్షకంఠ గీతా కార్యక్రమం ఆదివారం ముగింపు వేడుకలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొని అందులో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారండి. నేటి యువతరం మన భగవద్గీతను చూసి ఓదార్పు, పట్టుదల అనేవి చక్కగా నేర్చుకోవాలని చెప్పి, అండ్ తనకి గీతా స్ఫూర్తే తన విజయానికి, తన జీవిత మార్గానికి దిశానిర్దేశం చూపుతుందని చెప్పి, తనకి గీతా శ్లోకాల అర్థం తెలియకపోయినా సరే గీతే తన జీవితానికి బాటని చెప్పి చెప్తున్నారు. అండ్ ఉడిపి క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా, ఉడిపి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని కూడా అభివర్ణించారు. తను గోశాల స్టార్ట్ చేశారండి. గో సంరక్షణ భారతీయ సంప్రదాయాల్లో భాగమని, తాను 60 ఆవులతో గోశాలను నిర్వహిస్తున్నానని కూడా తెలియజేశారు. సుగుణేంద్ర తీర్థస్వామి గారు కంకణ ధారణ చేస్తున్న ఫోటోని మనకి ఇక్కడ చక్కగా వేశారు. గుంటూరు నగరం సైకిల్ ర్యాలీలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అంటూ బతుకు బానిసలైతే భవిష్యత్ అంధకారమే అని చెప్పి ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ గారు చెప్తున్నారు. బెంగళూరుతో పోలిస్తే మొక్కల పెంపకానికి విశాఖ చాలా ప్రాధాన్యం ఇస్తుందంట. రాబోయే తరంలో ఐటీ అభివృద్ధికి కూడా ఇది మరింత దోహదం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు తెలుపుతున్నారు. విశాఖలో సైక్లింగ్ ట్రాక్లను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువగా నగరీకరణ అండ్ నగర సుందరీకరణ, ప్రజల జీవన ప్రమాణాన్ని మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్ వేదికగా తెలుపుతున్నారు.